అనగనగా రామాపురం అనే గ్రామంలో సీతయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు శాంతమ్మ. అతనికి 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. సీతయ్య ఒక పేదవాడు. 4 పిల్లల్ని చదివించటానికి, ఆహారం పెట్టడానికి అతనికి చాలా కష్టమయ్యేది. అతనికి తన ఆర్థిక పరిస్థితి తెలిసినా వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు ఒక అబ్బాయి కావాలి అనుకుంటాడు. కానీ 3 ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి పుడతాడు. కొన్ని రోజులు గడిచే కొద్దీ పెద్ద కూతురు రాధాకి 18 సంవత్సరాలు వస్తాయి. ఆమెను ఒక రైతుకి ఇచ్చి వివాహం చేస్తాడు సీతయ్య. రాధ చాలా అందమైన, తెలివైన అమ్మాయి. ఒకరోజు శాంతమ్మ సీతయ్యని ఇలా అడుగుతుంది, మీరు ఏమైనా రాధ పెళ్ళిని తొందరపడి చేశారా అని. లేదు లేదు, ఎందుకు అలా అడుగుతున్నావు? అది కూడా 2 సంవత్సరాల తరువాత. ఏమీ లేదు, పెళ్ళి అయిన దగ్గర నుంచి తాను ఇక్కడికి వచ్చేది దసరాకి మాత్రమే. అందుకే అడిగాను. రాధ ఇంటి దగ్గర అంతా బాగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే మన అల్లుడు మనకున్న 2 ఆడపిల్లలకు మంచి సంబంధాలు తీసుకువచ్చారు. మంచి జాబ్, బాగా డబ్బున్న వ్యక్తులు. వాళ్ళకి సిటీలలో సొంత ఇల్లులు కూడా ఉన్నాయి. ఓ నిజంగా? తొందరలోనే సీతయ్య మిగతా 2 కూతుర్లు అయిన మీనా, రీనా పెళ్ళిళ్ళు కూడా చేస్తాడు. పెళ్ళి అయ్యాక 2 అక్కా చెల్లెలు ఒకే సిటీలో ఉండేవారు. వాళ్ళు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ భర్తలు కూడా మంచి స్నేహితులు అవుతారు. మనం ఇద్దరం ఒకే సిటీలో ఉండటం ఎంతో హ్యాపీగా ఉంది అనుకుంటారు. ఇంకా రాధ కూడా మనతోనే ఉంటే బాగుండేది అనుకుంటారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి డబ్బు ఉంది అన్న గర్వం బాగా పెరిగిపోతుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసినా నగల గురించి, ఇంకా షాపింగ్ గురించి మాట్లాడుకునేవారు. అదే సమయంలో రాధ తన భర్త తన కోసం ఏదైనా కొని తీసుకువస్తే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, దీపు ఫ్యూచర్ కోసం సేవ్ చేద్దాం, తనకి తర్వాత ఎలాంటి లోటు రాకూడదు అని అంటుంది. అప్పుడు రాధ భర్త, నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావటం నా అదృష్టం అని రాధతో చెప్తాడు. అలా రోజులు గడిచాక సీతయ్య కుమారుడికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు రాము తన తండ్రి 80వ పుట్టినరోజు చుట్టాలందరినీ పిలిచి ఘనంగా జరపాలి అనుకుంటాడు. వెళ్ళి తన తల్లితో చెప్తాడు, అందరినీ పిలవమని. శాంతమ్మ తన 3 కూతుర్లను, అల్లులను పార్టీకి రమ్మని ఆహ్వానిస్తుంది. రీనా, మీనా ఇద్దరు కార్స్లో ఇంటికి వస్తారు. కానీ రాధ బస్సులో వస్తుంది. అప్పుడు దూరం నుంచి చూసిన మీనా, రీనా ఇలా అనుకుంటారు, చూడు రీనా, రాధ మనతో ఎప్పటికీ సిటీలో ఉండలేదు. తన బట్టలు చూసావా ఎలా ఉన్నాయో, ఇంకా బావగారు దీపు బట్టలు కూడా. వీళ్ళు మనకన్నా చాలా తక్కువగా ఉన్నారు అని అనుకుంటారు. వారిని చూసి కూడా చూడనట్లే లోపలికి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన రాధాకి అవమానంగా ఉంటుంది. కానీ రాధా తల్లిదండ్రులు బయటికి వచ్చి పలకరిస్తారు. వారి చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకుంటాడు సీతయ్య. రాధ చిన్నగా ఇలా అడుగుతుంది శాంతమ్మని, అమ్మా, మీనా, రీనాలు మమ్మల్ని చూసి కూడా చూడనట్లే లోపలికి వచ్చారు, ఎందుకమ్మా? అప్పుడు మీనా లోపల నుంచి వచ్చి, లేదు రాధా, మేము నిన్ను అస్సలు గుర్తుపట్టలేదు, నువ్వు చాలా మారిపోయావు. వారి మాటలు రాధాకి చాలా కొత్తగా అనిపించాయి. చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. రీనా, నాన్న, నేను నీకోసం గోల్డ్ వాచ్ తీసుకున్నాను, ఇది మీకు చాలా నచ్చుతుంది. మీనా, నాన్న, నేను నీకోసం గోల్డ్ చైన్ తీసుకొని వచ్చాను, ఇది వేసుకోండి, మీరు చాలా అందంగా ఉంటారు. ఇంకా రాధ, అమ్మా, నాన్న, నేను మీకోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను. మీనా, రీనా ఇద్దరు ఒకరి ముఖం ఇంకొకరు చూసి నవ్వుకుంటారు. ఇదంతా రాము కొంచెం దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. తరువాత రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని రాము వస్తాడు. ఎవరు తెచ్చిన గిఫ్ట్ల కాస్ట్ని బట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాడు రాము. రీనా, మీనాలకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి రాధాకి మాత్రం సింపుల్ గిఫ్ట్స్ ఇస్తాడు రాము.
పాపం రాధాకి కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరుగుతాయి. అది చూసిన సీతయ్య, ఏంటి రాము, వారు ముగ్గురు నీకు అక్కలు, అందరినీ నువ్వు సమానంగా చూడాలి, ముగ్గురికి సమానమైన బహుమతులే ఇవ్వాలి. కానీ నాన్న, వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ల ప్రకారమే నేను నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఇది నా ఆర్డర్. రాము రాధకి కూడా ఖరీదైన గిఫ్ట్ తీసుకువచ్చి ఇస్తాడు. తరువాత మీనా, రీనా, దీపుకి నేను 200 ఇద్దామనుకుంటున్నా. తను వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనైతే 100 రూపాయలే ఇద్దామనుకున్నా, ఎందుకంటే అవే వాళ్ళకి చాలా ఎక్కువ అంటుంది రీనా పొగరుగా. ఇదంతా సతీష్ దూరం నుంచి గమనిస్తాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు వారితో అలా ఉన్నారా అని. సతీష్ ఇంటికి వెళ్ళాక రాధతో, మనం కొత్త ఇల్లు కట్టుకుందామా మన ఫామ్లో? రాధ, ఇప్పుడు ఎందుకండి, ఈ ఇల్లు బాగానే ఉంది కదా అంటుంది. కానీ సతీష్ ఒప్పుకోడు. వెళ్ళి ఒక ఇంజనీర్ని కలుస్తాడు. ఇంటికి ప్లాన్ గీపిస్తాడు. ఒక అందమైన పెద్ద ఇల్లును కట్టిస్తాడు. చుట్టూ పంట పొలాలు. ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఖరీదైన కారు కూడా కొంటాడు. ఇప్పుడు వారి కూడా ధనవంతులే. అయినా కానీ సతీష్ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ చేసినా కూడా సతీష్కి ఎక్కడో మీనా, రీనా అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఒకరోజు సతీష్ రాధతో ఇలా అంటాడు, మన దీపుకు 5వ సంవత్సరం పుట్టినరోజు రాబోతుంది కదా, ఇది నేను చాలా ఘనంగా అందరినీ పిలిచి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? అప్పుడు రాధ, మీరు చెప్పింది కరెక్ట్, చాలా మంచి సలహా ఇచ్చారు. దీపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాధ ఫోన్ చేసి తన సిస్టర్స్ని, తమ్ముణ్ణి, పేరెంట్స్ని, ఇంకా చుట్టాలందరినీ ఆహ్వానిస్తుంది. అందరూ ఇంటికి వస్తారు. మీనా, రీనాలు ఆ పెద్ద ఇల్లు, ఖరీదైన కారు చూసి ఆశ్చర్యపోతారు. బాల్కనీలో పొలాల నుండి వచ్చే చల్లగాలి, గ్రాండ్ డెకరేషన్, పూజ అండ్ పార్టీ వచ్చిన వాళ్ళు మాట్లాడుకునే మాటలు, రాధ ఇంత ధనవంతురాలు అయిందంటే వారు నమ్మలేకపోయారు. రీనా, మనం కలగంటున్నామా, రాధాని చూడు క్వీన్ లాగా ఉంది. ఇంకా దీపు, ఎవరికైతే మనం ఒక డ్రెస్, ఒక టాయ్ కొంటే సరిపోతుంది అనుకున్నామో తను ఇప్పుడు ప్రిన్స్ లాగా కనిపిస్తున్నాడు. అవును నిజమే, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, రాధ ఇంత ధనవంతురాలు అయిందంటే. దూరం నుంచి వీరిద్దరి మాటలు విన్న సతీష్ దగ్గరికి వచ్చి, చూడండి మరదల్లారా, మేము ఎప్పుడూ సింపుల్గా ఉండాలి అనుకున్నాము, డబ్బు కన్నా అనురాగం, ప్రేమలకి విలువ ఇవ్వాలి అనుకున్నాము. కానీ మీరు ఎప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపించుకోవాలి అనుకున్నారు. మీకు ఇదంతా అర్థం కావాలి అనే నేను ఇలా చేశాను. చూడండి, మీ ఇద్దరిని నేను నా సొంత చెల్లెలులాగానే చూశాను. రీనా, మీనాలకు వారు చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. వారు పశ్చాత్తాపపడ్డారు. వారిద్దరూ రాధా దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని బాధపడ్డారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పారు రాధాకి. ఆ రోజు నుంచి రీనా, మీనా ఇద్దరూ షో ఆఫ్ చేయకుండా, ఎవరిని జడ్జి చేయకుండా హ్యాపీగా ఉన్నారు. నీతి, కుటుంబంలో అందరూ ఒకేలాగా ఉండరు. ఒకరు ఎక్కువలో ఉంటే మరొకరు తక్కువలో ఉండవచ్చు. అలా అని తక్కువగా ఉన్నవారిని చులకనగా చూడకూడదు. డబ్బు ఒకరోజు ఉంటుంది, ఇంకొక రోజు పోతుంది. ప్రేమలు, ఆప్యాయతలను పెంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కొత్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.